ఈరోజు చాలా విశేషమైన రోజు. సోమవారం తిథి, అష్టమి, ఉత్తరా నక్షత్రం ఉన్నాయన్నమాట. సోమవారం అంటే హరిహరులకి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన రోజు, ముఖ్యంగా శివునికి. అందుకని శివారాధన చేయవచ్చు. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం అధిదేవత ఆర్యముడు. ఆర్యముడు అంటే సూర్యుడికి 12 అశ్వాలు ఉంటాయి కదా, ఆ అశ్వాల్లో ఒకటనమాట. ఈ అధిదేవత అధిపతి సూర్యభగవానుడు. అందుకని ఈరోజు సూర్యారాధన కూడా చేయవచ్చు. సూర్యుడిని ఆరాధించాలి అనుకున్నవారు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించవచ్చు. శుక్లపక్షంలో వచ్చే అష్టమిని దుర్గాష్టమి అని, కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కాళాష్టమి అని అంటారు. అంటే ఈరోజు అష్టమి శుక్లపక్షం కాబట్టి దుర్గాష్టమిగా భావించి దుర్గాదేవిని కూడా పూజించవచ్చు. దుర్గాదేవిని పూజించాలి అని అనుకున్నవారు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పూజ గదుల దగ్గర కూర్చొని జపించవచ్చు. అలానే ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన రోజున ఉత్తరా నక్షత్రం ఉందన్నమాట. అంటే అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరా ఫల్గుని నక్షత్రం. అందుకని లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించదలుచుకున్న వారు మహాలక్ష్మి అష్టకాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ, లేదంటే అష్టలక్ష్మి స్తోత్రాన్ని కానీ, ఇలాంటివి లక్ష్మీదేవికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా ఏ స్తోత్రాలనైనా పఠించవచ్చు. ఇక శివారాధన, విష్ణారాధన ఈరోజు ఏదైనా మంచిదే.